విద్యార్థి కుటుంబాలకు అదేవిధంగా నిరుద్యోగ కుటుంబాలందరికీ మా శతకోటి వందనాలు. మండు టెండర్లో కూడా ఆ ఎండను లెక్క చేయకుండా ప్రియాంక గాంధీ గారి కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, అదేవిధంగా కొత్త సంవత్సరంలో యువతకు బంగారు భవిష్యత్తు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి నేతృత్వంలో ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది నాయకులను చెప్పుకునే కొంతమంది రౌడీలు ఈ విధంగా మాట్లాడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోవాలని చెప్తున్నాము. ఎందుకంటే మీరు రౌడీ అయితే మేము డబల్ రౌడీనే, నువ్వు దాడిగాడి అయితే మేము తీసుకున్న కాళ్ళమే, అది మర్చిపోకండి. ఎందుకంటే చూసుకున్నాం అది చౌరస్తైనా ఓకే, లేకపోతే సికింద్రాబాద్ క్లాక్ టవర్ కూడా ఓకే. దానికోసం టీవీ ముందు వచ్చి పిసికేసాం, మిమ్మల్ని పిసికేస్తారు, రేపు మంత్రిపదం తీసేస్తారు, పీకేస్తారు మిమ్మల్ని ప్రజలే. రాజకీయంగా మాట్లాడితే మాట్లాడండి, విమర్శ చేయండి. పిసికేసామంటే అని మేము గాలిలో ఉంటున్నాం కదా. రాజకీయంగా మాట్లాడితే చూడ మేము కూడా మేము మంత్రి చూడ మాట్లాడుకుంటాం. కానీ ఏదో రాకింది నిన్న అంతమంది ఎండలో కూడా కార్యకర్తలు అంత గట్టిగా కూర్చొని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు టీవీలో అడ్డుకొని కూర్చున్నప్పుడు తెలిసిపోయింది ఏమని, నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని. ఆ విషయాన్ని చూసుకున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎవరో లేక ఏడ్చుకుంటూ ఇలా టీవీ ముందుకు వచ్చేటప్పుడు చూడండి, వాళ్ళ ముఖాలు ఎండిపోయి, మాడిపోయి, చీలిపోయి, కిసుకుపోయి అన్ని పోయింది. అలా ఇలాంటి నాయకులు దీంట్లో భవిష్యత్తు లేదని చెప్పి వాళ్ళు తిడితే వాళ్ళ ముందు టీవీలో వాళ్ళ పోస్ట్ అని చెప్పిన నాయకులారా, చూసుకుందామంటే హైదరాబాద్ సెంటర్ లో గల్లీకి మేము సిద్ధం ఉన్నాము, బస్తీలో సిద్ధం ఉన్నాము, ఏ సెంటర్ అయినా సిద్ధం ఉన్నాము. దానికోసం ఏం పెంచబోతున్నాడు, రాత్కే దారా బజేబీ हम तैयार है लड़ने के लिए, किसके में कितना डाले दिखाओ. థ్యాంక్ యూ. తలసాని శ్రీనివాసరావు మీకే ఈ మాట, हिंदी में बात करें तो बात लो और सिकंदराबाद क्लॉक टॉवर भी हम आके लग सकते हैं आपसे. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.